Hi, bro. Hi, bro. So, ఈ క్వశ్చన్ మీకే. సో, వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యాక్సెప్టింగ్ Rakasa? Um, ఏంటని చెప్పారు? The plot point. The plot point, bro. ఓకే. నిహారిక మ్యామ్ మీకే క్వశ్చన్. Yes. సో, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ ఫర్ రిలీజింగ్ Rakasa ఇన్ థియేటర్స్. Thank you. సో, అందరికీ ఒక బ్రాండ్ పడిపోయింది. అంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అంటే పక్కా హిట్ అని చెప్పి. అంటే లైక్ యు ఆర్ వెరీ క్లోజ్ టు ఫ్యామిలీ ఆడియన్స్. Thank you. సో, వాట్ ఈస్ దట్ వన్ పాయింట్? అంటే మనకి చాలా ఉన్నాయి మూవీస్ హారర్ కామెడీలో. సో, వై Rakasa? Because Rakasa is not a horror comedy. It's a fantasy comedy. I thought మన తెలుగులో ప్లీజ్ యూ కెన్ సిట్ ఇఫ్ యూ ఫినిష్డ్ యువర్ క్వశ్చన్. యా ప్లీజ్ ప్లీజ్. పర్లేదు, మీరు కూర్చొని అడగచ్చు. యా ఫార్మల్ సెటప్లో లేవక్కరం. ఓ సారీ సార్, ఆయన ఎంత ఓపెన్ చెప్పాడు, హే కెమెరా కనపడాలి లేకపోతే ఎలా. Yeah, so to answer your question, firstly నాకు ఒక ప్రాపర్ ఫ్యాంటసీ కామెడీ తెలుగులో వచ్చి చాలా నాళ్ళు అయింది అనిపించింది. హారర్ కామెడీస్ మనం చూస్తూ ఉంటాం, థ్రిల్లర్స్ చూస్తూ ఉంటాం, బట్ ఒక ఫ్యాంటసీ అండ్ ఇంకా అడ్వెంచర్ తోటి మిక్స్ అయ్యి ఒక స్లాప్ స్టిక్ కామెడీ కాకుండా లైక్ రియల్ కామెడీ, ఐ ఫీల్ లైక్ ఇట్స్ బిన్ వెరీ లాంగ్. అండ్ నాకు కమిటీ కుర్రోళ్ళు తర్వాత చాలా స్క్రిప్ట్స్ వచ్చాయి రూరల్ డ్రామా మీద, అంటే కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీస్ మీద, బట్ I wanted to do something different, and Rakasa was definitely something different. And Mansa, when she narrated the story also, నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. there are some points కొన్ని మీరు టీజర్లో చూసుంటారు అండ్ కొన్ని ట్రైలర్లో ఉంటాయి. అండ్ that is something that excited me to do from Pink Elephant. ఓకే. సీనా మీకే. ఇద్దరు అడిగేసాం కదా, ఈయన అడగబోదు ఫీల్ అవుతాడు. ఊరికిన సీరియస్గా చెప్పండి. సో, మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ క్యారెక్టర్. యాజ్ యూజువల్ అండి, అంటే నేను కామెడీ కాకుండా ఏం చేసినా చూడరు. సో డైరెక్టర్ గారు కామెడీగా రాశారు. సో సినిమా అదే చెప్పు శ్రీను, this is the first film where Shrinu is there in all 3 songs. All 4 songs. కానీ సేమ్ పేమెంట్ అండి. అయితే ఏమన్నారు? సింగిల్ పేమెంట్. 3 సాంగ్స్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను, సినిమా అంతా ఉంటానండి. సో ఈయనతో పాటు అలా ఆడియన్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. చాలా జోయిలో ఉంటుంది, చాలా ఫన్నీ ఉంటుంది. ఎస్పెషల్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చే కామెడీ ఉంటుంది దీంట్లో. హెల్దీ కామెడీ, క్లీన్ కామెడీ. యా, ఓకే. విషింగ్ ఆల్ ది బెస్ట్ టీమ్ Rakasa. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏప్రిల్ 3rd. శ్రీనాన్న దగ్గర తర్వాత వస్తాను నేను. హలో సార్, సంగీత్. హాయ్ అండి. సో మీరు హీరో అవ్వడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలో? నా ముందు వచ్చిన ప్రతి హీరో సూపర్ సార్. అందరూ. సో మీరు యాక్టర్గా ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకున్నారు. సో అంటే కామెడీ కమ్ సీరియస్నెస్ చేయాలంటే బాగా గ్రిప్ ఉండాలి యాక్టింగ్ పైన. సో దేనికి మీరు ఎలాంటి వర్క్షాప్ చేశారు అండ్ ఎలాంటి కేరింగ్ తీసుకున్నారు క్యారెక్టరైజేషన్ పైన? వర్క్షాప్ ఏం చేయలేదండి. నేను కుదిరినంత వరకు డైరెక్టర్తో మాడతానే ఉంటాను. నేను నాకు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు బేస్ చేస్తుందో అర్థం అవ్వాలంటే ఫస్ట్ నాకు డైరెక్టర్ అర్థం అవ్వాలి. సో నేను ఎనీ ఫిల్మ్ మనకి మెథడ్ యాక్టింగ్ అని మనకి రావు, అంత ప్రాసెస్ కూడా లేదు. డైరెక్టర్తో మాట్లాడడం అండి, స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేయడం, డైరెక్టర్తో మాట్లాడడం అంతే. సూపర్ సార్. ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సో మీ ప్రతి ఇప్పటిదాకా వచ్చిన మూవీస్ కన్నా ఇది చాలా యూనిక్గా ఉంది, Thank అంటే you, కొత్తగా thank you, ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇంకొకటి నిహారిక గారికి నా క్వశ్చన్. సో మేడం, మీరు ఇప్పుడు ఈ అనుకున్న బడ్జెట్ ఈ ఒక్కొక్కసారి మూవీ తీస్తున్నప్పుడు మీరు షూటింగ్స్ ఎక్కువ అవ్వడం ఇలాంటివి, అండ్ మీరు అనుకున్నంత బడ్జెట్ పైన ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? అంటే మీరు అనుకున్న దానికి టైంకి మూవీ కంప్లీట్ అవ్వకపోవడం అలాంటివి. యాక్చువల్లీ ఇంకొంచెం ఎర్లీగా అవ్వాలి, బట్ యూనో మధ్యలో ఆ స్ట్రైక్ అవ్వడం వల్ల ఒక 16 to 20 days బ్రేక్ వచ్చింది. దట్స్ ద ఓన్లీ బ్రేక్ దట్ వీ హ్యాడ్. అండ్ వర్షాలు, ఈ రెండు రీజన్స్ వల్ల అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ బ్రేక్ వచ్చింది. బికాజ్ ద 16 days స్ట్రైక్ అనేది ఇట్ వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. రెయిన్స్ వీ ఎక్స్పెక్టెడ్, బట్ ఆ స్ట్రైక్ వల్లే డీలే అయింది. కానీ అదర్వైజ్ దే వాజ్ నో ఓవర్ బడ్జెట్ అండ్ నో అదర్ డీలేస్. ఓకే. సో దీంట్లో మీరు ఏమైనా క్యామియో రోల్లో కనిపించే అవకాశం ఉందా ఈ సినిమాలో? అలా చూస్తేనే ఏదో ఉందా అనుకుంటారు. అలా కాదు, కమిటీలో ఉన్నానా? దీంట్లో కూడా ఏమైనా చేశారా క్యామియో రోల్ అలాంటిది?
సినిమాలో ఏం రోల్ చేయలేదండి, నో క్యామియో రోల్స్. ఓకే మ్యామ్. అది రోల్ కాదు కదా శ్రీలు, ఉన్నారు కదా ఒక ప్రొడ్యూసర్ రోల్ చేశారండి. ప్రొడ్యూసర్ రోల్ ఉంటారండి, ఒక ఎలా role చేశాను సంగీత్ ప్రొడ్యూసర్. అది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తారు. పర్లేదు, వన్ టైం వచ్చాను ప్రొడ్యూసర్ లాగా. ఓకే. సో మేడం మీరు ప్రొడ్యూసర్గా సంగీత్ గారికి ఎన్ని మార్క్స్ ఇస్తారు యాక్టింగ్లో? యాజ్ అన్ యాక్టర్ 100 out of 10. ఓ ఐ థింక్ సంగీత్ ఈజ్ అ ఫినామినల్ యాక్టర్. నేను అన్ని నా వర్డ్స్ అన్ని దాచుకుంటున్నా ఫర్ మై ప్రీ రిలీజ్ ఈవెంట్, బికాస్ ఐ రియలీ ఐ వాజ్ సర్ప్రైజ్. అండ్ ఫస్ట్ మొన్న చూస్తున్నా ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీకి మేము ప్రివ్యూ వేసినప్పుడు నేను ఒక స్టోరీ పెట్టా సంగీత్ గురించి. నేను మళ్ళీ మా ప్రీ రిలీజ్ అప్పుడు ఐ పుట్ దట్ అవుట్, బికాజ్ అప్పుడు చెప్పిందే ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. అందుకనే నేను విజనరీ అప్పుడు. సూపర్ మ్యామ్. సీను గారికి నా క్వశ్చన్. సో మీకు ఎలా అనిపించింది శోభన్ గారితో యాక్ట్ చేయడం? నేను అప్పుడు కూడా చెప్పాను ఇదే మాట, మొన్న టీజర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను. అండ్ నేను ఫస్ట్ డే 1 నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సెట్లో కలిసినప్పుడు తనతో ఒక డైలాగ్ కన్వర్జేషన్ జరిగినప్పుడు నేను పక్కొచ్చి అంటే ఏమనుకోద్దు, ఈడెవడరా, ఈడేంట్రా, ఆ టైమింగ్ ఏంట్రా, ఆడు పర్ఫార్మెన్స్ ఏంట్రా, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. నేను అనుకున్నాను ఆ రోజు అనుకున్నాను, సేమ్ అదే పొజిషన్లో ఉన్నారు. ఫెంటాస్టిక్ యాక్టర్. సో మీరు జీరోగా స్టార్ట్ అయ్యారు. సో అప్పుడు గెటప్ సీను గారికి ఇప్పుడు గెటప్ సీను గారికి వాట్ ఈస్ ద డిఫరెన్స్? అప్పుడు సీన్ అండి, ఇప్పుడు గెటప్ సీన్ అంతే. అంటే అప్పుడు ఉన్న స్ట్రగల్స్ ఏమైనా చెప్పుకోలేని ప్రాసెస్ అండి, అంతే. అందరికీ ప్రాసెస్, ప్రతి లైఫ్లో ప్రాసెస్. అది కష్టమేం కాదు, స్ట్రగుల్స్ ఏం కాదు, ఇట్స్ లైక్ ప్రాసెస్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హాయ్ అన్న. హాయ్ హాయ్ డానీ. అన్నం తింటావా, ఎనర్జీ తింటావా అన్న? అంత ఎనర్జెటిక్గా ఉంటావు. ఇంత ఈయనందైతే ఆబ్వియస్లీ ఐ కాంట్ మ్యాచ్. నాకు వినిపించలేదు ఏం చెప్పాను. అన్నాన్ని ఎనర్జీలో కలుపుకొని తింటాడు అన్నారు. పంచుకొని. చెప్పన్నా. జెన్యూన్ క్వశ్చన్ అది. నిజంగా అంటే కాంప్లిమెంట్ అనుకున్నాను నేను. ఇది అవుట్ ఆఫ్ సిలబస్, నేను ప్రిపేర్ అవ్వలేదు ఇది. ఓకే, ఇంకోటి ఏమైనా అడగరా ప్లీజ్? సరే. యాక్చువల్లీ మొన్న కపుల్ ఫ్రెండ్ అప్పుడు మీ అన్నని అడిగిన, మీరు డ్రెస్సెస్ మార్చుకొని వేసుకుంటారా అంటే, వాడు వేసుకున్న ప్రతి షర్ట్ నాదే అని కాన్ఫిడెంట్గా అన్నాడు. వాడి షర్ట్ వేసుకున్నాడా? వాడి షర్ట్ ఎప్పుడు వేసుకున్నాడు? ఇది కాదు కానీ వేరే. ఇది కూడా ఈ షర్ట్ ఈవిడే కుట్టించారు నా కోసం. యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా, బట్ అది చూసి ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చిందని లైట్ తీసుకున్నా. సో వాడు ఇచ్చారు. ఓకే ఈ ప్యాంట్ మా వాడిది. ఓకే, అంటే వాడు హిట్ కొట్టాడు కదా, ఆ హిట్ కొట్టిన బట్టలు వేసుకుంటే నాకు హిట్ వస్తుందని. నైస్. షూలు షూలు తెలీదు, ఏదో డబ్బాలో దొరికే ఇంట్లో దాన్ని తుడుచుకుని తెచ్చుకుని వేసుకున్నా. సంతోష్దే. అదైతే కరెక్టే కదా, షర్ట్ మీ ఉంది. నేను వేసుకునే బట్టలు అన్నీ వాడివే. ఈ సినిమా అప్పటి నుంచి కాదు, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అప్పటి నుంచి ఏ సంగీత్ వాడ నైస్ షర్ట్ అంటే మా అన్నది అని చెప్పేవాడు. సో ప్రతి బాయ్ అదే చెప్తాడు, ఏదైనా బాగుందంటే ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది బాగుంటుంది. ఇది మా అన్నది, అంతే. మనకొద్దు క్రెడిట్, మనకెందుకు, వేరే వాళ్ళే. అంతే అంతే. ఒకసారి కంటిన్యూటీల కోసం ఆయన ఫోన్ చేశాడు లొకేషన్కి, అలాగే కంటిన్యూటీ షాట్ రా బాబు. ఓకేనా, థ్యాంక్స్. థ్యాంక్ యూ. నిహారిక గారు